దొంగతనం చేసేటోనికి బుద్ధి ఉండదు, రాజకీయాలు చేసేటోళ్లకు సిగ్గుండదు అన్నట్టే నడుస్తున్నది రాష్ట్రంలో రాజకీయాలు. పొద్దునో మాట మాట్లాడి మాపటికి మరొక మాట మార్చే లీడర్ల టాలెంట్ పోండ్రి. కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి మహేష్ కుమార్ గౌడ్ మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఎక్కడున్నారంటే వాళ్ళంతా మా పార్టీలోనే ఉన్నారు అని ఓ నేషనల్ మీడియాకు గర్వంగా చెప్పిండు. మా పార్టీ చేస్తున్న మహా గొప్ప పనులు చూసి మా 3 రంగుల కండువ కప్పుకున్నారు అన్నట్టే చెప్పిండు. కానీ ఇప్పుడు చూడండి ఎట్లా మాట్లాడుతుండో. వాళ్ళ స్టేట్మెంట్ మరి వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ స్థాయి వాళ్ళే చెప్పాలి కదా. స్పీకర్ జడ్జిగా వారి వాదనలు వింటా ఉన్నాడు, వారి వాదనలు ఇస్తారు, అదే ప్రామాణికం కదా. ఇప్పుడు నా వాదన రేవంత్ రెడ్డి గారి వాదన లేక కేటీఆర్ వాదన ప్రామాణికం కాదు. అక్కడ ద ఇష్యూస్ బిట్వీన్ స్పీకర్ అండ్ ఎమ్మెల్యేస్. స్పీకర్ నోటీస్ ఇచ్చాడు యాజ్ పర్ ది సుప్రీంకోర్టు డైరెక్షన్. నోటీస్ వాళ్ళు జవాబు చెప్పారు. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఎవరు చెప్పాలి? అది వాళ్ళే చెప్పాలి కదా. వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇన్నరా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలు ఉన్నారు అనేది చెప్పాల్సింది నేనో సీఎం రేవంత్ రెడ్డో కేటీఆర్ కాదు, వాళ్ళే చెప్పాలంటుండు. మరి అసంటప్పుడు అంతకుముందు ఆ 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోనే ఉన్నారు అని ఎందుకు చెప్పినావు సార్? ఏదైనా ఒక మాట ఉండదా? పార్టీకి కలిసి వస్తే అంటే వాళ్ళంతా మా పార్టీలోనే ఉన్నారని గ్రేట్గా చెప్పుకున్నావు. ఇప్పుడు పీకల మీదకి వస్తున్నది అనే వరకు మాట మాట్లాడతావా? ఏంది సార్ ఇది? రాజకీయాలు చేస్తే చేయాలి కానీ గింత ఘోరంగానా? వంప అయితే వదినే మిట్టయితే మరదలంటే చేస్తే జనం గమనించకుంటుంటా అనరా సారు? వాళ్ళకి అన్ని తెలిసిపోతున్నాయి సారు అని అంటారు. మహేష్ కుమార్ గౌడ్ మాటల తేడా ఇన్నోళ్ళు.